వెల్కమ్ టు మ్యాథ్మాస్ట్రా. దిస్ ఇస్ సరిత. సో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ థర్డ్ పార్ట్లో ఉన్నాము. జామెట్రీ కాన్సెప్ట్స్కు సంబంధించిన ప్లేలిస్ట్లో ఉందండి జామెట్రీ కాన్సెప్ట్స్ అని. అందులో నేను అప్ టు క్వాడ్రిలేటరల్స్ వరకు డిస్కస్ చేశాను. ఇంకా పాలిగాన్స్ అండ్ సర్కిల్స్ టాపిక్స్ మిగిలినాయి. అవి కూడా నేను రేపటి నుంచి చేస్తాను వీడియోస్. సో ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ చూడండి. అండ్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్యారలల్గా స్టార్ట్ చేశాను. 2 పార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాము. ప్లీజ్ వాచ్ మ్యాథ్మాస్ట్రా. ఓకే, థ్యాంక్ యూ. Our first question is the supplementary angle of an angle 39 degrees 39 minutes. So supplementary angle of 39 degrees 39 minutes. సో మనం ప్రీవియస్ వీడియోలో కాంప్లిమెంటరీ యాంగిల్కి 90 డిగ్రీస్ని ఇలా రాసుకున్నామండి. 89 డిగ్రీస్ 59 మినిట్స్ 60 సెకండ్స్ లాగా రాసుకున్నాం కదా. ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? ఒక టీటా అనేది మన యాంగిల్ అవుతే 180 మైనస్ టీటా అనేది మనకు సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సో మనకు దీని ఇచ్చిన యాంగిల్కి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ 180 డిగ్రీస్ నుంచి మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయలేము. సో అందుకనే 180 డిగ్రీస్ని ఎలా రాసుకోవాలి అంటే 179 డిగ్రీస్ 59 మినిట్స్ 60 సెకండ్స్ లాగా రాసుకోవాలి. ఇది 180కి ఈక్వివాలెంట్ అనమాట. సో దీని నుంచి మనకు టీటా అనేది ఇది ఇచ్చాడు కదండి. టీటా 39 డిగ్రీస్ 39 మినిట్స్. సో 39 డిగ్రీస్ 39 మినిట్స్ లాగా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ మినిట్స్ ఇవ్వలేదు కదండి. మినిట్స్ ఇవ్వలేదు అంటే అక్కడ 0 మినిట్స్ అని మీనింగ్ అనమాట. సో 179 minus 39, which is 140 degrees 59 minutes minus 0 minutes, 59 minutes and 60 seconds minus 39 seconds, which is 21 seconds. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకు సెకండ్ క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫిగర్. సో ఫిగర్ ఇచ్చాడు మనకు, అందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఫిగర్ ఏంటి, ఎలా ఉందండి? సో this is our given figure. సో ఇది మన x, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ 70 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ 30 డిగ్రీస్. సో మనకు ఇక్కడ ఇక్కడ తెలుసు ఇది స్ట్రైట్ యాంగిల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ టోటల్ అనేది మనకు స్ట్రైట్ యాంగిల్. అంటే స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి? 180 డిగ్రీస్ అన్నమాట. సో ఈ స్ట్రైట్ యాంగిల్ 180 కాబట్టి ఈ 3 యాంగిల్స్ని సమ్ చేస్తే కూడా మనకి ఎంత రావాలి? 180 రావాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ 70 ప్లస్ 30 ప్లస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 కదండి. ఎస్. సో దీని నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 180 మైనస్ 100 అంటే 80 డిగ్రీస్. సో మనకు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 80 డిగ్రీస్ అనేది మనకు ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మనకు వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్లో కూడా ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చేసి ఇంకొక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే కూడా సో మనం ఏవైతే అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే మనకు క్వశ్చన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ కెన్ బి డ్రాన్ త్రూ ద 10 డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ అన్నామా స్ట్రైట్ లైన్స్ అన్నామా? ఇక్కడ ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ కావాలి మనకు. లైన్ సెగ్మెంట్స్ స్ట్రైట్ లైన్సా? డిఫరెన్స్ అర్థం చేసుకోండి. లైన్ సెగ్మెంట్స్ అన్నాడు అనుకోండి, మనకు ఆ ఇచ్చిన 10 డిఫరెంట్ పాయింట్స్ యొక్క కొలీనియారిటీతో మనకు సంబంధం లేదు. అవి కొలీనియర్ ఉండొచ్చు, నాన్ కొలీనియర్ ఉండొచ్చు. సో పాయింట్స్ నేచర్ అనేది ఎలా ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అన్నప్పుడు సింప్లీ n ఇంటూ n మైనస్ 1/2. అంటే ఇది ఎట్లా వచ్చింది? NC2 అంటే మనం ఏవైనా 2 పాయింట్స్తో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయగలం కదండి. సో n పాయింట్స్ ఉంటే ఎవ్రీ టైం 2 పాయింట్స్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ గీస్తాం. దాన్నే మనము ఇలా NC2 ఫామ్లో రాసుకుంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1/2. అయితే ఇది లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని మనకు పాయింట్స్ ఏ నేచర్ ఉన్నా మనకు అవసరం లేదు. వెదర్ దే మే కోలీనియర్ ఆర్ నాన్ కోలీనియర్, ఎలా ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. సింప్లీ మనం ఇది తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ 10 ఇచ్చాడు కదండి. సో 10 ఇంటూ 10 మైనస్ 19/2 విచ్ ఈస్
2 5 45. సో 45 లైన్ సెగ్మెంట్స్ అనేటివి మనము డ్రా చేయగలుగుతాం. అదే ఒకవేళ ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ ప్లేస్లో స్ట్రెయిట్ లైన్స్ అని అడిగాడు అనుకోండి. స్ట్రెయిట్ లైన్స్ అంటే ఆ 10 డిఫరెంట్ పాయింట్స్ యొక్క నేచర్ అనేది మనకు చెప్పలేదు. సో మన క్వశ్చన్స్లో ఆ నేచర్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనము అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. ఎందుకు అంటే అవి ఒకవేళ 10 పాయింట్స్ కొలీనియర్ అన్నాం అనుకోండి, అప్పుడు స్ట్రెయిట్ లైన్స్ ఎన్ని ఫామ్ చేయగలుగుతాం, ఓన్లీ 1 స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేయగలుగుతాం. అదే ఒకవేళ నాన్ కొలీనియర్ ఉన్నాయనుకోండి, అప్పుడు సింప్లీ 10C2 వేస్లో మనము వాటిని అరేంజ్ చేయగలుగుతాం. అన్ని పాయింట్స్ నాన్ కొలీనియర్ ఉంది. ఒకవేళ సగం కొలీనియర్ ఉండి సగం నాన్ కొలీనియర్ ఉంటే కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫామ్లో చూసాం. బట్ ఇక్కడ వచ్చేసరికి లైన్ సెగ్మెంట్స్, సో మనం ఏ 2 పాయింట్స్ని జాయిన్ చేసినా మనకు లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో దానికి నేచర్ అనేది అవసరం లేదు. ఓకే, సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఫార్మ్డ్ బై జాయినింగ్ 20 డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఎన్ని ఫామ్ చేయగలుగుతాము 20 డిఫరెంట్ పాయింట్స్ తోని అని అడిగాడు. ఇక్కడ స్ట్రెయిట్ లైన్స్ అన్నాడా లైన్ సెగ్మెంట్స్ అన్నాడా, స్ట్రెయిట్ లైన్స్ అన్నాడు. సో మనకు ఆ 20 డిఫరెంట్ పాయింట్స్ యొక్క నేచర్ గురించి అవసరం లేదా చూద్దాం ఇప్పుడు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్ ఆ 20 డిఫరెంట్ పాయింట్స్ అనేటివి కొలీనియర్ కావచ్చు, లేదా నాన్ కొలీనియర్ కావచ్చు, లేదా కొన్ని కొలీనియర్ కొన్ని నాన్ కొలీనియర్, 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో అందులో ఒకవేళ వీటిని మనం కొలీనియర్గా అరేంజ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ గీయగలుగుతామా, లేదా సగం పాయింట్స్ని తీసుకొని సగం పాయింట్స్ని కొలీనియర్గా అరేంజ్ చేసి సగం పాయింట్స్ని నాన్ కొలీనియర్ లాగా అరేంజ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ గీయగలుగుతామా, లేదా అన్ని నాన్ కొలీనియర్గా కన్సిడర్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ గీయగలుగుతామా అనేదే మన క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ నేచర్తో సంబంధం లేదు, మనమే దాన్ని 3 కేసెస్ లాగా డివైడ్ చేసుకొని ఏ కేసులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ వస్తున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్వియస్గా అన్ని నాన్ కోలీనియర్ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. కొలీనియర్ అనుకోండి ఓన్లీ 1 ఉంటుంది, సగం కొలీనియర్ సగం నాన్ కొలీనియర్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా అన్ని నాన్ కొలీనియర్ ఉన్నదానికన్నా తక్కువనే వస్తాయి స్ట్రెయిట్ లైన్స్. సో అలా కన్సిడర్ చేసుకొని అలా ఈవెన్ మనకు పాయింట్స్ యొక్క నేచర్ మెన్షన్ చేయకపోయినా మ్యాక్సిమం నెంబర్ అని అడిగినప్పుడు డైరెక్ట్గా ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే NC2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, ఎన్ వాల్యూ అనేది 20 పాయింట్స్ తీసుకున్నాడు కాబట్టి 20C2 క్యాలిక్యులేట్ చేయాలి. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 20 × 19/2 కదండి. సో 10 అంటే మనకు 190 స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. ఇవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఆర్మ్స్ ఆఫ్ వన్ యాంగిల్ ఆర్ ప్యారలల్ టు ద ఆర్మ్స్ ఆఫ్ ద అనదర్ యాంగిల్ దెన్ ద 2 యాంగిల్స్ ఆర్ అని అడిగాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమో ఈక్వల్ అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఏమో సప్లిమెంట్ అండ్ ఈక్వల్, థర్డ్ ఆప్షన్ ఏమో ఓన్లీ సప్లిమెంట్ ఇచ్చాడు, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏమో ఈక్వల్ ఆర్ కాంప్లిమెంట్ అని ఇచ్చాడు. సో మనం ఐడెంటిఫై చేయాలి అది ఎలాంటి పాసిబిలిటీ అనేది. ద ఆర్మ్స్ ఆఫ్ వన్ యాంగిల్ ఆర్ ప్యారలల్. సి అంటే మనం టూ యాంగిల్స్ తీసుకుంటేనంట అందులో యాంగిల్ యొక్క ఆర్మ్స్ అంట ప్యారలల్గా ఉన్నాయంట. అనదర్ యాంగిల్ ఆర్మ్స్ ఆఫ్ అనదర్ యాంగిల్ దెన్ ద 2 యాంగిల్స్ ఆర్. చూడండి జనరల్గా ఇలా 2 యాంగిల్స్ కన్సిడర్ చేసాం. ఓకే, ఇది 1 యాంగిల్, ఇది 1 యాంగిల్. మనకు తెలియదు అవి 2 యాంగిల్స్ ఎలా ఉన్నాయి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఈ రెండింటి యాంగిల్ యొక్క ఆర్మ్స్ అనేటివి ప్యారలల్ ఉన్నాయంట. 2 ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఈ యాంగిల్కి 2 ఆర్మ్స్, ఈ యాంగిల్కి 2 ఆర్మ్స్, రెండింటికి 2 ఆర్మ్స్ కూడా ప్యారలల్ గానే ఉన్నాయంట. అలా మనం వీటిని అరేంజ్ చేయాలి ఫస్ట్. సో ఎలా పాసిబిలిటీ అవుతుంది చెక్ చేద్దాం. సపోజ్ ఇది ఫస్ట్ యాంగిల్. ఓకే, మనకు ప్యారలల్ ఉండాలి కదండి సెకండ్ యాంగిల్ యొక్క ఆర్మ్స్ కూడా.
సో ఇలా తీసుకొని అప్పుడు ఇది ప్యారలల్ అయిపోతుంది. ఇలా డ్రా చేసామనుకోండి. సో ఈ ఆర్మ్స్ ప్యారలల్‌గా ఉన్నాయి. ఈ ఆర్మ్స్ ప్యారలల్‌గా ఉన్నాయి. ఈ 2 యాంగిల్స్ యొక్క ఆర్మ్స్ ప్యారలల్‌గా ఉన్నాయి. సో ఇది 1 కేస్. ఓకే. అప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్‌గా ఇక్కడ యాంగిల్ ఎంతుంటదో ఇవి 2 ప్యారలల్ కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది కదండీ! చెక్ చేయండి. ఇవి 2 ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇదేమవుతుంది? ట్రాన్స్‌వర్సల్ అవుతుంది. ట్రాన్స్‌వర్సల్ అన్నప్పుడు ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ కదండీ! ఈ యాంగిల్స్ ఏమవుతది? ఇది x డిగ్రీస్ అయితే ఇది కూడా x డిగ్రీసే అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇజంట్ ఇట్? అలాగే ఇవి చూస్తే ఈ యాంగిల్ ఈ ఆర్మ్, ఈ ఆర్మ్ ఇవి 2 ఆర్మ్స్ కూడా మనకు ప్యారలల్‌గా ఉన్నాయి. అవునా? సో ఇవి 2 ప్యారలల్‌గా ఉన్నాయి. అప్పుడు ఈ అనేది మనకు ట్రాన్స్‌వర్సల్ అవుతుంది. మనం వీటికి నేమింగ్ ఇచ్చుకుంటే సపోజ్ ఏబిసిడి. ఓకే. అప్పుడు ఇంతకుముందు ఏబి అనేది ప్యారలల్ ఉన్నాయి. సి అనేది వాటి రెండింటికి ట్రాన్స్‌వర్సల్ అయింది. ఇప్పుడేమవుతుంది? సిడి అనేది ప్యారలల్ ఉన్నాయి. బి అనేది ఇవి రెండింటికి ట్రాన్స్‌వర్సల్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడున్న యాంగిల్, ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదండీ! ఇక్కడ x డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆబ్వియస్‌గా ఏమవుతుంది? x డిగ్రీసే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇచ్చిన కండిషన్ సాటిస్ఫైడ్ కదండీ! 2 ఆర్మ్స్ ఆఫ్ అంటే 2 యాంగిల్స్ యొక్క ఆర్మ్స్ అనేటివి ప్యారలల్ ఉన్నాయి అనే కండిషన్ సాటిస్ఫై ఉంది. అప్పుడు ఏమైంది? ఇక్కడ యాంగిల్స్ ఎలా వచ్చాయి? సపోజ్ ఇది y అనుకుంటే ఏందంటే బి సారీ డిఓబి అనేది ఒక యాంగిల్, సిపిఏ అనేది ఒక యాంగిల్ కదండీ! సో మనకు ఈ x అనేది ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకున్నాం దీనికి యాంగిల్. దీన్ని y అనుకుంటే ఆ y కూడా మనకు ఇక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి ఈక్వల్ టు x అయిపోయింది. అంటే ఇక్కడ యాంగిల్స్ ఎలా అయిపోయాయి? x y అయ్యాయి గదా! అంటే బోత్ యాంగిల్స్ సేమ్ ఉన్నాయి. అంటే దే ఆర్ ఈక్వల్ అనొచ్చింది మనకు. ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. సో మనకు ఆప్షన్స్ చూస్తే ఈక్వల్ ఉంది, సప్లిమెంట్ అండ్ ఈక్వల్ ఉన్నాయి, ఓన్లీ సప్లిమెంట్ ఉంది, ఈక్వల్ అండ్ కాంప్లిమెంట్ ఉంది. అంటే ఈక్వల్ కాక ఇంకో సమ్ అదర్ కేసు కూడా పాసిబుల్ అయ్యేలాగా చెక్ చేయాలి అని మనకు ఆప్షన్ చూస్తే అర్థమవుతుంది. సో అందుకనే మనం ఇంకో కేసు చెక్ చేద్దాం. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ అరేంజ్‌మెంటు. 2 యాంగిల్స్ యొక్క ఆర్మ్స్ అనేటివి ప్యారలల్‌గా ఉండేది. ఇంకొక టైప్స్ ఆఫ్ అరేంజ్‌మెంట్ చూద్దాం. సపోజ్ ఇదొక యాంగిల్. ఈ యాంగిల్ మనం ఏమనుకుందామంటే ఇది ఏఓబి యాంగిల్ అనుకుందాం. ఇలానే ఉండాలి అని లేదు కదండీ! ఇలా ఉన్నా కూడా మనకు ప్యారలల్ అవుతున్నాయి. చూడండి. ఇది, ఇది ప్యారలలా కాదా? పిక్యూఆర్. ఇక్కడ ఏఓబి యాంగిల్, ఇక్కడ పిక్యూఆర్ యాంగిల్. సో ఇక్కడ ఏఓ ఆర్మ్, పిక్యూ ఆర్మ్ ఇవి 2 ప్యారలల్ అయ్యాయి కదా! అలాగే క్యూఆర్ ఆర్మ్, ఓబి ఆర్మ్ ఇవి 2 ప్యారలల్ అయ్యాయి. సో ఎక్కడికి మనకేమవుతుంది? 2 యాంగిల్స్ యొక్క ఆర్మ్స్ అనేటివి ప్యారలల్ వచ్చేసినాయి. సో అంటే ఇలా కూడా అరేంజ్‌మెంట్ పాసిబిలిటీ ఉంది. సో అప్పుడు ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి అనేది మనం చెక్ చేయాలి. సపోజ్ ఈ యాంగిల్ x అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతాయి? ఈ ఏఓ అనేది, పీక్యూ అనేది ఇవి 2 ప్యారలల్ లైన్స్. ఓబీ అనేది వాటికి ట్రాన్స్‌వర్సల్ అయితే ఇక్కడ ఉండే యాంగిల్, ఈ యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్ కదండీ! ఆబ్వియస్‌గా ఇదేమవుతుంది? x అవుతుంది. సో ఈ యాంగిల్ మనకేంటో తెలీదు. దీన్ని మనం y అనుకుంటే ఓకే. మళ్ళీ ఈ కేస్ చూడండి. క్యూఆర్, ఓబీ ఇవి 2 ప్యారలల్ అయినాయి. ప్యారలల్ అయినాయి. పీక్యూ అనేది దానికి ట్రాన్స్‌వర్సల్ అయింది. అప్పుడు ఆటోమేటిక్‌గా కోఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుందండి? కోఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్‌వేస్ సప్లిమెంటరీ కదండీ! సో అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఇక్కడ యాంగిల్స్ ఏమైనాయి? సప్లిమెంట్ అయినాయి. ఇక్కడ యాంగిల్స్ ఏమైనాయి? ఈక్వల్ అయినాయి. సో మనకు ఆప్షన్స్‌లో చెక్ చేసుకుంటే సో ఇప్పుడు ఏమవుతుంది? సప్లిమెంట్ అండ్ ఈక్వల్ ఉన్న ఆప్షన్ కూడా ఉంది కదండీ! ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకే. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎల్ ప్యారలల్ టు ఎం దెన్ ఫైండ్ ఎక్స్ అని అన్నాడు. సో ఫిగర్ ఎలా ఇచ్చాడు అంటే మనకు ఇది లైన్ ఎల్. ఓకే. ఇది లైన్ ఎం. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్.
ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 50 డిగ్రీస్ ఇచ్చాడు ఫిగర్లో, ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ లైన్ LM అనేది ప్యారలల్ ఇచ్చాడు, ఇక్కడ 50 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఎక్స్ వాల్యూ అంటే మనకు డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేము. మనం ఏం చేయాలి అంటే ఇవి రెండింటి ప్యారలల్కి ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో, యాంగిల్ ఉంది కదండి ఈ పాయింట్, ఆ పాయింట్ నుంచి ఇవి రెండు లైన్స్ ఆల్రెడీ ప్యారలల్ కదండి, వాటి నుంచి ఒక ప్యారలల్ లైన్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా సాల్వ్ చేస్తుంది. సో ప్యారలల్ గీసుకున్నాం. ఇప్పుడు దీనికి సమ్ ఎన్ అని నేను పేరు పెట్టుకున్నా. ఈ LN అనేటి ఇవి 2 ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇదేమవుతుంది, ఈ రెండు LN లైన్స్కి ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్ ఈ 50 డిగ్రీస్ యాంగిల్ ఇవేమవుతుంది ఆటోమేటిక్గా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్ కదండి. సో ఇది కూడా 50 డిగ్రీస్ అవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. అలాగే MN లైన్స్ చూడండి, ఇవి రెండు ప్యారలల్, అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది ఈ రెండు లైన్స్కి, అప్పుడు ఈ 30 డిగ్రీస్ యాంగిల్ ఇక్కడున్న యాంగిల్ ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ కదండి. సో ఇది 30 డిగ్రీస్ అవుతుంది. కానీ మనకి ఎక్స్ వాల్యూ ఏంటి, టోటల్ అంటే ఈ 50 ప్లస్ 30 రెండు కలిపితేనే మనకి ఎక్స్ వాల్యూ కదండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 50 డిగ్రీస్ విచ్ ఈస్ 80 డిగ్రీస్ అనేది మనకు ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, our next question is, in the following figure L is parallel to M, then find the value of X. సో మనకు ఫిగర్ ఎలా ఇచ్చాడండి, ఇక్కడ L parallel to M అని మనకు క్వశ్చన్ లోనే మెన్షన్ చేశాడు. ఇది లైన్ L, ఇది M లైన్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు మనకు విచ్ ఈస్ 120 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు 130 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, ఇటు సైడ్ యాంగిల్ ఇచ్చాడు, ఇటు సైడ్ యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడేమో ఇక్కడ ఇటు సైడ్ ఇచ్చాడు, ఇక్కడ 130 ఇక్కడ ఇచ్చాడు, ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఇది మన క్వశ్చన్. మనకు సేమ్ ఇంతకుముందు కేసులో కన్సిడర్ చేసినట్టుగానే ఈ పాయింట్ నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ గీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ప్యారలల్ అని తెలుసు కాబట్టి ఈ పాయింట్ నుంచి ప్యారలల్ లైన్ గీసుకోవచ్చు, మనకు ఎలాంటి మిస్టేక్ ఉండదు. సో అలా ప్యారలల్ లైన్ గీసుకున్నాం, అది N అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈ యాంగిల్ చెక్ చేయాలి. ఎస్, ఇప్పుడు LN అనేటి ప్యారలల్ లైన్స్ అయ్యాయి. ఈ యాంగిల్ ఈ 120 యాంగిల్ ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ కదండి. సో సప్లిమెంటరీ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 120 ఉంది, అవి సప్లిమెంట్ కావాలి అంటే ఇంకా ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా సమ్ ఏమవుతుంది 180 అవుతుంది, దే ఆర్ సప్లిమెంటరీ అవుతాయి. ఓకే, అలాగే ఇక్కడ యాంగిల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు M అనే ప్యారలల్ లైన్స్ తీసుకోండి. ఈ యాంగిల్ ఇక్కడ 130 యాంగిల్ ఏమవుతాయి, ఇవి కూడా కో ఇంటీరియర్ యాంగిల్సే కదండి. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ కదా. సో ఇక్కడ కూడా మనకు 180 కావాలంటే 130కి ఇంకెంత యాడ్ చేయాలి, 50 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ యాంగిల్ 50 డిగ్రీస్, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 60 ప్లస్ 50 విచ్ ఈస్ 110 డిగ్రీస్ అవుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ఎక్స్. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని ఒక ఫిగర్ ఇచ్చాడు. ఫిగర్ ఎలా ఉంది అంటే ఎల్ ఎం ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్, మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ఇక్కడ 120 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 130 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. సో LM అనేటి ప్యారలల్ మనకు. ఓకే, సో అలాంటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, సేమ్ ఇంతకు ముందు లాగానే మనం ఒక ప్యారలల్ లైన్ గీసుకోవాలి. Lకి Mకి ఒక ప్యారలల్ లైన్ గీసుకోవాలి. ఓకే, విచ్ ఈస్ N. తీసుకున్న తర్వాత మనకు ఎక్స్ వాల్యూ కావాలి. అయితే
ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్ ఇవి కోఇంటీరియర్ యాంగిల్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతాయి, అవి సప్లిమెంట్ కావాలి. ఆల్రెడీ ఇక్కడ 120 ఉంది. 120కి ఇంకా ఎంత యాడ్ చేస్తే ఇక్కడ సప్లిమెంట్ అవుతుంది, 60 యాడ్ చేస్తే సప్లిమెంట్ అవుతుంది. సో ఈడ 60 ఉంది. సో మనకు టోటల్ యాంగిల్ 130, ఈ పైన యాంగిల్ 60 డిగ్రీస్. సో 130లకి 60 తీసేస్తే ఎంత, ఇంకా 70 డిగ్రీస్ ఉంటుంది. అవునా? సో 70 డిగ్రీస్ ఇక్కడ రాసుకోవాలి. కానీ మనకేం తెలుసు, ఈ 70 డిగ్రీస్, ఈ ఎక్స్ డిగ్రీస్ ఇవి రెండు కోఇంటీరియర్ యాంగిల్స్ అవుతున్నాయి కాబట్టి వీటి సమ్ము కూడా 180 డిగ్రీస్ అవుతుంది. ఎస్, 180 కావాలంటే 70కి ఇంకెంత యాడ్ చేయాలి, విచ్ ఈస్ 110, ఇజంట్ ఇట్? సో 110 డిగ్రీస్ అనేది మనకు ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మెయిన్గా మనకి ఏంటంటే ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ వాటికి సంబంధించిన అవి ప్యారలల్గా ఉన్నప్పుడు ఏ ప్రాపర్టీస్ అయితే ఫాలో అవుతున్నాయి అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్యారలల్ లైన్స్ కి ట్రాన్స్వర్సల్ కి సంబంధించి అవన్నీ మనకు తరోగా ఉన్నామనుకోండి, అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ సెకండ్స్ లో సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏంటంటే ఫిగర్ ఇలా ఇచ్చాడు, ఇది పి, ఇక్కడ మనకు 110 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 130 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇది ఆర్ పిక్యూఆర్ ఎస్టి. ఓకే, మనకేంటంటే ఇవి ప్యారలల్, పిక్యూఎస్టి అనేటి ప్యారలల్ లైన్స్ అన్నమాట. సో మనకు ఓకే, ఇట్ ఈస్ గివెన్ దట్ పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎస్టి, పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎస్టి కాబట్టి సో మనం ఏం చేస్తున్నాం, వీటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎస్టీ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదండి. సో నేను ఎస్టీని ఎక్స్టెండ్ చేశాను, అలాగే పీక్యూని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎస్టీని ఎక్స్టెండ్ చేసాము, పీక్యూని ఎక్స్టెండ్ చేసాము. ఆర్ నుంచి ఈ ఎస్టీకి పీక్యూకి ప్యారలల్గా ఒక లైన్ గీసుకున్నాం. సో ఇలా లైన్స్ గీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో చూడండి, ఎస్టీ ఈజ్ ప్యారలల్ టు పీక్యూ, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు దిస్ లైన్. ఎస్, అప్పుడు ఆటోమేటిక్గా ఎస్టీ కూడా దీనికి ప్యారలల్ ఉంటుంది కదండి. ఎస్, ఎస్ ప్యారలల్ ఉంటుంది. అప్పుడు ఈ ఎస్ఆర్ అనేది మనకేమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అవుతుంది, ఈ యాంగిల్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదండి. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్ కదా, సప్లిమెంట్ కాబట్టి సో 180 కావాలి అంటే 110కి ఇంకెంత యాడ్ చేయాలి, 70 యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. సో విచ్ ఇస్ 70 డిగ్రీస్. అలాగే ఈ పీక్యూ లైన్ అనేది ఈ ఆర్ అనే లైన్ కి ప్యారలల్ కదండి, అప్పుడు ఆటోమేటిక్గా దిస్ ఆర్క్యూ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్ కాబట్టి 130కి ఇంకెంత యాడ్ చేయాలి, 50 డిగ్రీస్ యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఈ 50 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ 70 డిగ్రీస్ ఇవన్నీ కలిపితే మనకు స్ట్రైట్ యాంగిల్, ఇజంట్ ఇట్? సో 50 ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆటోమేటిక్గా, 180 మైనస్ 120 విచ్ ఈస్ 60 డిగ్రీస్. సో ఇది మనకు ఎక్స్ వాల్యూ, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.